మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటి సైకిల్ పట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఈ సైకిల్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సైకిల్. అయితే ప్రస్తుతం మనము కాకినాడ దగ్గరలోని రేపూర్లో ఉన్నాం అనమాట. ఈ సైకిల్ కి చాలా చరిత్ర ఉంది అన్నాను కదా. ఈ సైకిల్ లో ప్రతి పార్ట్ కదిలిస్తే ఒక్కొక్క స్టోరీ చెబుతుంది అనమాట. ఎందుకంటే ఈ సైకిల్ దాదాపు 70 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ సైకిల్ ఇలాగే ఉంది. అండ్ ఇందులో ఏ పార్ట్ మార్చలేదు. ఇప్పుడు కొన్న సైకిళ్ల కంటే ఈ సైకిల్ ఎంతో బెటర్ అనమాట. ఎలాంటి చిన్న రిపేర్ రాకుండా ఇన్నేళ్ల నుంచి సైకిల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఈ సైకిల్ తో స్టార్ట్ చేశారు. ఇదే సైకిల్ మీద ఉద్యోగానికి వెళ్లారు, ఇదే సైకిల్ మీద రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఇదే సైకిల్ మీద పెన్షన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. 82 ఏళ్ల వయసున్న పెండెం తాతారావు గారు ఈ సైకిల్ ని నిజంగా తన ప్రాణంగా చూసుకుంటారు. ఎవరికి ఈ సైకిల్ ఇవ్వరు, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, 82 ఏళ్లలో కూడా షుగర్లు కానీ బీపీలు కానీ లేకుండా సైకిల్ తొక్కుతూ హెల్దీగా ఉన్నారు. సో ఆ హెల్త్ సీక్రెట్స్ ని కూడా ఈ రోజు మనం తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు పెండెం తాతారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం రండి. తాతారావు గారు, ఈ సైకిల్ కి ఎంతో చరిత్ర ఉందని మాకైతే తెలుసు. అసలు ఏ సంవత్సరంలో కొన్నారండి సైకిల్? 1965లో కొన్నాను. 1965 మార్చిలో 27వ తారీఖు. మీరు ఇదే సైకిల్ మీద ఉద్యోగానికి వెళ్ళారు, ఇదే సైకిల్ మీద రిటైర్ అయ్యారు, ఇదే సైకిల్ మీద ఇప్పుడు పెన్షన్ తెచ్చుకుంటున్నారు. అసలు మరి ఈ మా మిస్సెస్ ఉంటాం ఈ బిల్డింగ్ లోనే, అది అద్దెకి వద్దంటాడు మా వాడు. ఇంకా అందుకేంటంటే మనం ఏదైనా సామానాలు కావాలి అనుకోండి, మరి వెళ్ళాలి కదా. మీ వయసు ఎంతండి? అదే 82. 82 ఏళ్ళలో కూడా ఇదే సైకిల్ మీద కాకినాడ వరకు వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకుంటారు. అలాగే ఏదైనా వస్తువులు, కూరగాయలు లాంటివి కావాలన్నా, ఏదైనా వస్తువులు కావాలన్నా ఇదే సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి వీటి మీద నిత్యావసరాలన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఈనాటికి కూడా ఈనాటికి కూడా అసలు ఈ సైకిల్ జిల్లా మొత్తం తిరిగేసి ఉంటది కదండి. ఎందుకంటే మీకు రాజమండ్రి రోడ్డు తప్పించి రాజానగరం ఉంది. రాజంపేట, రాజానగరం, రంగంపేట, మళ్ళీ సామలకోట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడలో రిటైర్ అయ్యాను. అసలు రూల్ ప్రకారం కాకినాడ పడదాం లక్కీగా బాలయోగి గారు చేయించాడు. తోట సుబ్బారావు ఇద్దరు సీఎం ఛానల్ వచ్చింది మా ఊరికి ఉద్యోగం. అప్పుడు 4000 మంది ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ మీద. రిటైర్ అయిపోయినాక 4000 ఉంటే నాకు ఒక్కడికే సూపరింటెండెంట్ గారు బోర్డు ఉంటుంది 7 ఎంతమంది చీపులు వాళ్ళందరూ ఉండి తోట సుబ్బారావు గారికి సూపరింటెండెంట్, హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేశాడు. మా ఊడు వస్తాడు, 8 గంటలు రమ్మంటే 6 గంటలకు రమ్మంటే 6 గంటలకు వస్తాడు. వస్తే ఆడు సుబ్బారావు దేనికి పని చేయడని చెప్పి గొప్పగా వచ్చింది నాకు. ఈ సైకిల్ అసలు ఎంత కొన్నారండి? 290. చూసారా, ఇప్పుడు 290 రూపాయలకి ఏదైనా వస్తుందా? కనీసం సైకిల్ టైర్ కూడా రావట్లేదు. ఆ 290 రూపాయలకి కొన్న ఈ సైకిల్ జిల్లా అంతా తిరిగేసింది. ఇప్పటికీ ఈనాటికి వీళ్ళ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికైనా ఏ అవసరానికైనా ఈ సైకిలే. మనం ఈ మధ్య కాలం అనే కాదు, ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒక చిన్న జాబ్ చేసిన 2 వీలర్ కానీ లేదంటే కార్లలోనో వీటిల్లోనో నిత్యావసరంగా ఏ అవసరం వచ్చినా సరే బయటకు వెళ్ళాలి అంటే కనుక బండి తీస్తారు లేదా కార్ తీస్తారు. కానీ సైకిల్ తీసేవాళ్ళు అది ఈ వయసులో. గాంధీనగర్ మార్కెట్ దగ్గర ఉంటానండి, ఎవరో బ్యాంకులో గట్రా పని చేసుకోడు అక్కడ ఉంటారు. ఈ సైకిల్ దగ్గర పావుగొట్టి నిలబడిపోయి బాబు ఈ సైకిల్ ఎక్కడ కొన్నా. ఈ సైకిల్ లో మీరు ఏ పార్ట్ మార్చలేదండి? ఒక్క ఊస మార్చలేదు. అప్పటి నుంచి ఆనాటి నుంచి మీరు ఈ సైకిల్ ఇప్పుడు నెల ఎందుకు కొట్టి సూపులు టైర్లు కొత్త ప్యాచ్ పెడితే కొత్త ఏం చేస్తాను మొత్తం తీసే చిట్టు అంతా. అందుకేంటంటే అసలు ఒకటి కూడా సూపులు టైర్లు కొత్తయే. ఈ బెల్ అండి, బెల్ అప్పుడుదే. ఇంక బెల్ దీని సాల్తీ ఊస తీయలేదంటే ఇంకేది. చూసారా ఎంత సౌండ్ వస్తుందో? ఈ బెల్ కూడా అప్పుడే ఈ సైకిల్ ఎప్పుడైతే కొన్నారో అప్పుడు వచ్చిన బెల్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అసలు నిజంగా ఈ సైకిల్ తొక్కడం వల్లే వీళ్ళు ఇంకా ఇంత హెల్దీగా ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చిందంటే ఎక్కడో ఒక చోట కూర్చొని టీవీ చూస్తూనో ఏదో కాలక్షేపం, పుస్తకాలు చదువుతూనో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ ఈనాటికి కూడా ఇంత ఆరోగ్యంగా ఇదే సైకిల్ ని తొక్కుతూ తన పనులన్నీ చేసుకుంటున్నారంటే సార్ అసలు మీ ఆరోగ్య రహస్యం చెప్పండి. సూపర్. మామూలు బీపీ లేదు నాకు చిన్నప్పుడు. తర్వాత షుగర్ నేను ఇంటికి ఆఫీసులో రిటైర్ అయిపోయి ఇక్కడ పళ్ళు చూసి మామిడి పళ్ళు కూడా తినేసేవాడిని. మన కార్తీక పున్నాన్ని కూడా ఎక్కువ పూర్లు
అరుసులు ఇలాంటివి ఎక్కువ తినేసాను. 600 వచ్చేసింది షుగర్. ఇప్పటి వరకు అయితే మీకు లేదు షుగర్ గానీ బీపీ గానీ? మళ్ళీ వెంటనే 380 తగ్గింది. అంత భయపడిపోతాను నేను. మెయింటైన్ చేస్తాను మీరు? రాత్రి 20 సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోజనం చేస్తాను. రాత్రి టిఫిన్ 1-2 ఇడ్లీ లేదా అట్టు ఏదో తింటాను. రాత్రి 20 సంవత్సరాలు రాత్రి తిన్నాను. ఎలాంటి కూర ఉన్నా సరే. చూసారు కదా, 80 ఏళ్ళు వచ్చినా అంత ఆరోగ్యంగా, బీపీ కూడా లేకుండా ఇంత ఆరోగ్యంగా, 82 సంవత్సరాలు వచ్చినా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లనే చెప్పాలి. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారంటే సాయంత్రం ఏ రోజు కూడా భోజనం అనేది ఉండదు, టిఫిన్ చేస్తారు, అది కూడా లైట్ గానే. కడుపు బుద్ధిగడని భయం నాకు. మా ఊళ్ళందరికీ షుగర్లు అయ్యని నల్లేరు. కొంతమంది 7 అన్నదమ్ములు మేము. కాకినాడలో ఉండిపోండి నేను, ఏళ్ళూరు వీధిలోనే. ఆ కాకినాడలో ఉంటే 20 సంవత్సరాలు ఉద్యోగం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. మీ వైఫ్ ని కూడా ఈ సైకిల్ మీద ఎక్కించుకుని తిప్పేవారండి? ఎవరిని ఎక్కించుకున్నా మా ఊడే ఒకవేళ బండి గాలిపోయినా 5-6 బళ్ళు మార్చేశాడు. ఇప్పుడు బుల్లెట్ తీసుకున్నాడు. అంటే మీ పిల్లలు ఎదిగిన తర్వాత కాదు, మీ పెళ్ళైన కొత్తలో? అప్పుడు ఎప్పుడు ఎక్కించుకోను. ఇవి వచ్చేటప్పుడు దోవలో కాపాడతారు కదా, ఒరే బాబు వెనకాల ఎక్కించంటే నేను పడిపోతాను రా బాబు అంటారు. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎక్కించలేదు. మా ఊడు బండి గాలిపోయిందన్నా వచ్చి వేసుకోవాలి కానీ ఈ సైకిల్ ఇవ్వరు. ఈ సైకిల్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈయనే యూజ్ చేస్తున్నారు. పిల్లలకనే కాదు, ఎవరికి కూడా ఈ సైకిల్ ఇవ్వరటండి. నిజంగా ఈ సైకిల్ ఆఫీసులో ఉన్న వాళ్ళు అడుగువారు. ఒక డిఓ గారే సైకిల్ జీపో అడుగుడు కదా. పిండాచారి గారు ఉన్నాడు, ఆయన కూడా తాతారావు గారు సైకిల్ సారి భోజనానికి ఇంటికి వెళ్ళాలి. డిఓ ఆఫీస్ అంటే సూపర్వైజర్ లోపల ఉంది, అది ఇచ్చివ్వండి, ఆయనకు ఒకటికే ఇచ్చివ్వండి. నేనేం పాడు చేయలేదు, జాగ్రత్తగా ఉక్కేయాలి. మీరు సైకిల్ ఎవరికి ఇచ్చేవారు కాదనమాట. ఎవరికి ఇవ్వలేదు. అంత జాగ్రత్తగా చూసుకుని ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ సైకిల్ చూస్తే కనుక నిజంగా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చరిత్రలా ఉందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాగే ఉందంటే దీన్ని మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తారనేది అయితే తెలుస్తుంది. తాతారావు గారు మీ సైకిల్ ఉందంటే అది నాకు ఇచ్చేయండి, మీకు ఎంత కావాలంటే అంటే నాకు ఎంత 290 రూపాయలు కొన్నానండి. అప్పటి నుంచి ఒక కోసా కూడా తీయలేదు. అలాంటప్పుడు నేను అమ్మనండి బాబు. చాలా మంది సైకిల్ కోసం వస్తారటండి. ఒక ఆయన వచ్చారంట, ఆయనకి అచ్చదపురం గేట్ దగ్గర ఒకడు పతానం బ్రిడ్జి కాడ కూడా టావర్ కన్వెంట్ లో పనిచేస్తున్నాను నేను. ఇంకా సూపరింటెండెంట్ గాని జీతాలు గట్రా నేనే ఇస్తాను. అంటే పాత కాలం సైకిళ్ళు, స్కూటర్లు ఇలాంటివన్నీ చాలా మంది సేకరిస్తూ ఉంటారు కదా. సో ఒక ఆయన వచ్చి ఈ సైకిల్ ఇమ్మని అడిగారట. 8,000 రూపాయలు ఇస్తాను, ఈ సైకిల్ ఇచ్చేస్తే అన్నారట. నేను కొన్నది 290 రూపాయలకే, మీరు 8,000 కాదు కదా, 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను ఈ సైకిల్ ఇవ్వను. నేను ఈ సైకిల్ ని ఎంత భద్రంగా దాచుకుంటున్నాను, నేను ఉన్నంతకాలం ఈ సైకిల్ ని ఇలాగే దాచుకుంటానంటూ కూడా ఆయన సమాధానం చెప్పారంట. మీకు అసలు ఈ సైకిల్ అంటే ఎందుకండి అంత ప్రాణం? మీరు ఎవరికి కూడా సైకిల్ ఇవ్వరు? ఎప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు ఇది ఆటంకం పెట్టలేదు. ఎక్కడన్నా గాలిపోతుంది, బరస్ట్ అయిపోతుంది, ఫుల్ కుడిచేస్తాను గాలి, కొత్త టైర్లు కదా. నేను ఎప్పుడు కూడా ఒకరిని ఆశ్రయించలేదు. నేను బండి మీద వస్తాను రా, నువ్వు అక్కడ దాకా కాకినాడలో దింపే అంటే అలాగే వెళ్ళను. మీకు ఎప్పుడు అనిపించలేదండి? అంటే సైకిల్ రెగ్యులర్ గా అందరూ వాడుతూనే ఉంటారు, స్కూటర్ కొనుక్కుందాం లేదా కార్ లో వెళ్దాం. అందరూ రేపుల్లో ప్రతి ఒక్కరు అంటారు నీకేట్రా బాబు, 35,000 డిఏరియర్, ఒక్క డిఏరియర్ 35,000 వస్తుంది. అది 35,000 రూపాయలు ఫంక్షన్ వచ్చినా సరే ఆయనకి ఈనాటికి ఈ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళడంలోనే తృప్తి ఉంది. స్కూటర్ గానీ లేదంటే కార్ గానీ చాలా మంది అంటూ ఉంటారట, నీకేంటి ఈ సైకిల్ ఎందుకు ఇంకా వాడుతున్నావు, స్కూటర్ కొనుక్కోవచ్చు కదా. ఆశ్చర్యపోతారంట. అంటే ఈ వయసులో కూడా ఆయన ఇంత హెల్దీగా ఈ సైకిల్ తొక్కుంటూ తన పనులన్నీ చేసుకుంటున్నారు అంటే నిజంగా వాళ్లే కాదు మనం కూడా ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకోవచ్చు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి బీపీలు, షుగర్లు, అనేక రకాల వ్యాధుల బారిన పడతారు. అది కడుపులో ఉన్న పిల్లలకు కూడా షుగర్ వచ్చేసే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. అవునండి, తల్లి షుగర్ ఉంది అనుకోండి, ఆ పిల్లకి వచ్చే పాటు లోపల తేడా ఉన్నా పిల్లలకి వచ్చేది. ఓకే అండి, తాతారావు గారు ఒకటి చెప్పండి, ఈ కాలం జనరేషన్ కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, మీరు అన్నట్టు కడుపులో ఉన్న పిల్లలకి షుగర్ వచ్చేసే పరిస్థితి కూడా ఉంది. అసలు హెల్త్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు 82 ఇయర్స్ లో కూడా ఇంత హెల్దీగా ఉన్నారంటే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా? పొద్దుట తింటే 2 కోడిగుడ్లు తింటారండి. ఈ మధ్య కట్లు చెప్తుందని అట్టుకొని తెస్తుంది 2 కోడిగుడ్లు. ఆ తర్వాత టిఫిన్ ఏమి తిన్నాం, బాదం పప్పు, పిత్త ఇవి ఉన్నాయి కదా, అవి రాత్రి నానబెట్టి పొద్దున్న
తింటాను. ఈ లోపల 2 గుడ్లు టిఫిన్ వేస్తుంది కానీ నేను ఎక్కదంటారు కదా. హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నారు. దీనివల్లే మెయిన్ ఏంటంటే ఇన్నేళ్ల నుంచి తన జీవన విధానంలో ఇది ఒక భాగం చేసుకున్నారు. ఎందుకంటే ప్రతిరోజు సైకిల్ తొక్కుతారు, అదొక సీక్రెట్. అయితే ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఫుడ్ విషయానికి వచ్చి ఉదయాన్నే 2 బాయిల్డ్ ఎగ్స్ తింటారు, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నానబెట్టిన బాదాం పిస్తా తీసుకుంటారు తప్పితే బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్స్ ఏవి కూడా ఇంట్లో చేసినా సరే ఆయన తీసుకోరు. మధ్యాహ్నం లైట్ గా భోంచేస్తారు, మళ్ళీ నైట్ కేవలం టిఫిన్ మాత్రమే, అది కూడా లైట్ గా తీసుకుంటారు. 2 ఇడ్లీ తప్పించేదండి, 2 ఇడ్లీ తప్పించి ఏమి తినంట. ఇలాంటి హెల్త్ సీక్రెట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి 82 ఇయర్స్ వచ్చినా సరే ఇంకా సైకిల్ తొక్కగలుగుతున్నారు, అలాగే ఎంతో హెల్దీగా ఉంటున్నారు. చూసారు కదా. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, రేపూరు.